నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా గోధుమ రవ్వ ప్రసాదం అండి. ఎర్ర గోధుమ రవ్వతో ప్రసాదం చాలా బాగుంటుందండి. స్వీటు 5 నిమిషాలు చేసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా పండగలప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా తినాలనిపించినా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు స్టవ్ మీద ఒక పెన్నం బాండి పెట్టుకొని అందులో 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసుకోవాలండి. ఇది వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మనకు ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం తెల్లగా వస్తుందండి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అప్పుడే మనకు చల్లగా అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకటికి 4 కప్పులు వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆ గోధుమ రవ్వను అందులో వేసేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. మంట అయితే హైలో పెట్టొద్దు, సిమ్లోనే ఉడికించుకుంటే మనకు వాటర్కి అవి పర్ఫెక్ట్గా ఉడికి కరెక్ట్గా సరిపోయిద్ది. చూడండి, నాకు బాగా మెత్తగా ఉడికింది. చూడండి, మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికింది లేదా ఒకసారి చూసుకొని ఆ తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లము 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. మీరు మొత్తం షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లం అయినా వేసుకొని చేసుకోవచ్చండి. కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా తినొచ్చండి బెల్లం వేసుకుంటే. ఇలా వేసుకొని ఆ బెల్లం అంతా బాగా కరిగి ఇంకా మరో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి దగ్గరికి వచ్చేంతవరకు. చూడండి, ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు పెద్దవి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా అండి, ఇలా ఉడికించుకోవాలి బాగా. మరి గట్టిగా ఒక్కర్లేదండి, కొంచెం జారుగానే ఉండాలి. ఎందుకంటే మనకు చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. ఫైనల్గా దించే ముందు కొంచెం పచ్చకర్పూరం అండి, మరి ఎక్కువ వేయద్దు. కొంచెం ఇది వేసుకుంటే మనకు సువాసనగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చకర్పూరం వేయడం వల్ల. ఇలా వేసుకొని ఇంకా ఈ మాత్రం ఉంటే సరిపోయిద్దండి, ఇంకా మరీ గట్టిగా అవ్వద్దు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవడమే అండి. ఇలా ఉంటే మనకు చల్లగా అయినా కూడా గట్టిగా అవ్వకుండా కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇప్పుడు చూడండి, ఇదిగో చల్లగా అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకా చల్లగా అయినా కూడా ఇలాగే ఉంటుందండి, ఇంకా గట్టిగా అయిపోకుండా ఉంటుంది. అంతేనండి. మనకి ఎప్పుడన్నా పండగలప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హడావుడి లేకుండా సింపుల్గా 5 నిమిషాల్లో ఇలా ఎర్ర గోధుమ రవ్వతో స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.